ఫస్ట్ సెర్చ్ బాక్స్లో www.gmail.com అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత యూజ్ అనదర్ అకౌంట్ అని సెలెక్ట్ చేయాలి. మనకు జీసూట్ ఇచ్చిన మెయిల్ ఐడి, కాలేజ్ తరఫున జీసూట్ ఇచ్చిన మెయిల్ ఐడిని ఇక్కడ మనకు ఎవ్రీ ఫ్యాకల్టీకు ఎవరికైతే ఏ మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడితో SCIMGCTanuku.ac.in అని టైప్ చేయాలి. టైప్ చేసి నెక్స్ట్ అని ఇవ్వాలి. సో జీసూట్ ద్వారా మనకు ఒక డమ్మీ పాస్వర్డ్ కూడా వస్తుంది. సో ఆ డమ్మీ పాస్వర్డ్ను టైప్ చేయకుండా Ctrl+C ద్వారా కాపీ చేసి Ctrl+V అని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే మనకు ఇలా మొబైల్ నెంబర్కు ఓటీపీ అడుగుతుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ జీసూట్ కోడ్ అడుగుతుంది. కోడ్ మొబైల్కి వస్తుంది. మొబైల్కి వచ్చిన కోడ్ను ఇక్కడ మనం ఓటీపీని ఎంటర్ చేయాలి. సో నా మొబైల్కి వచ్చిన ఓటీపీ నెంబర్ను 742719ను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇలా యాక్సెప్ట్ అని వస్తుంది. ఇలా యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు పాస్వర్డ్ సెట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. సో అప్పుడు మనకు కావాల్సిన పాస్వర్డ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ అప్పర్ కేస్, లోయర్ కేస్, లెటర్స్, నెంబర్స్, స్పెషల్ సింబల్స్తో ఒక పాస్వర్డ్ను సెట్ చేసుకోవాలి. మనకు బాగా గుర్తుపెట్టుకునే పాస్వర్డ్ని ఏదైనా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాస్వర్డ్ను క్రియేట్ చేశాను. ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ అయింది. నెక్స్ట్ టైం నుంచి మనం లాగిన్ అయ్యేటప్పుడు మనకి ఏ పాస్వర్డ్ వస్తుందో ఆ పాస్వర్డ్తో మనం లాగిన్ కావచ్చు. ఈ పాస్వర్డ్ను అప్డేట్ పాస్వర్డ్గా మనం పెట్టుకుంటే పాస్వర్డ్ అలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ మనం ఇన్బాక్స్ ద్వారా మెయిల్కు ఏదైనా మెసేజెస్ని సెండ్ చేయొచ్చు. మెసేజెస్ సెండ్ అయితే నార్మల్ జీమెయిల్ లాగా మెసేజెస్ సెండ్ అవుతాయి, రిసీవ్ అవుతాయి. ఇప్పుడు మనం క్లాస్కు గూగుల్ క్లాస్ రూమ్ ద్వారా క్లాస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది బ్రీఫ్గా తెలుసుకుందాము. ఈ 9 డాట్స్ మీద క్లిక్ చేసి మనము గూగుల్ క్లాస్ రూమ్లో క్లాస్ను సెట్ చేయడం కోసం గూగుల్ మీట్ అని డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. గూగుల్ మీట్ని డైరెక్ట్గా యూజ్ చేసి ఇన్స్టాంట్ మీటింగ్స్ కానీ ఇంకా మీటింగ్స్ అయినా సెట్ చేసుకోవచ్చు. అలా కాకుండా గూగుల్ క్యాలెండర్ యూజ్ చేసి గూగుల్ క్యాలెండర్ ద్వారా కూడా మనము మీటింగ్స్ను సెట్ చేయవచ్చు. సో నేను ఇక్కడ గూగుల్ క్యాలెండర్ తీసుకున్నాను. గూగుల్ క్యాలెండర్ను క్లిక్ చేశాను. గూగుల్ క్యాలెండర్లో క్రియేట్ న్యూ మీటింగ్, ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ యొక్క నేమ్ ఎంటర్ చేయవలను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టైమింగ్స్ ఎవ్రీ వెన్స్డేకి సేమ్ ఫాలో కావాలా. ఆల్ డే దగ్గర క్లిక్ చేస్తే ఎవ్రీడే మనకి ఇదే క్లాస్ ఇదే టైం అనుకునేటప్పుడు ఆల్ డే అని క్లిక్ చేయవచ్చు. లేదు డైలీ కాకుండా ఓన్లీ వీక్లీ ఆన్ వెన్స్డే రిపీట్ చేయాలా, లేకుంటే మంత్లీ ఆన్ ఫస్ట్ వెన్స్డే రిపీట్ చేయాలా అనే ఆప్షన్స్ ఉంటాయి. మనకు మన క్లాస్ టైం టేబుల్ ఎలా ఉంటుందో అలా మనము ఏదైనా సెట్ చేసుకోవచ్చు, ఏదైనా ఆప్షన్ తీసుకోవచ్చు. ఏ ఆప్షన్ తీసుకోకపోయినా ఎవ్రీడే మనం మీటింగ్ సెట్ చేసుకోవాలి అనుకున్నా ఆ డేను, టైమింగ్ను ఎంటర్ చేయవలను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ గూగుల్ మీట్ వీడియో కాన్ఫరెన్సింగ్ అని క్లిక్ చేసి మీటింగ్ లింక్ను కాపీ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. సో ఈ మీటింగు క్రియేట్ అయింది. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ మాడిఫై చేసుకోవాలంటే జస్ట్ ఆ మీటింగ్ మీద డబుల్ క్లిక్ చేస్తే జస్ట్ ఇక్కడ ఇన్వైట్ గెస్ట్ లిస్ట్ కానీ గెస్టర్స్ను
ఎవరినైనా స్పెసిఫిక్ మెంబర్ స్టూడెంట్స్ని మాత్రమే అలో చేయాలి, వేరే పర్సన్స్ రాకూడదు అనుకునేటప్పుడు ఆ స్పెసిఫిక్ పర్సన్స్ యొక్క మెయిల్ ఐడీస్ మాత్రమే ఇస్తే ఆ స్పెసిఫిక్ మెంబర్స్ మాత్రమే అలో అవుతారు, రిమైనింగ్ మెంబర్స్ అలో కారు. ఇప్పుడు మీటింగ్లో ఏమన్నా ఆప్షన్స్ చేంజ్ చేయాలనుకుంటే ఆప్షన్స్ చేంజ్ చేయొచ్చు, లేకపోతే జస్ట్ సేవ్ అని క్లిక్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మీటింగ్ లింక్ను వాట్సాప్ ద్వారా మనం షేర్ చేయొచ్చు స్టూడెంట్స్కు. ఇప్పుడు మీటింగ్ను స్టార్ట్ చేయాలనుకుంటే మీటింగ్ను స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ మీటింగ్ మీద క్లిక్ చేసి జాయిన్ విత్ గూగుల్ మీట్ అని వెళ్ళొచ్చు, లేకపోతే జస్ట్ ఇన్ఫర్మేషన్ను కాపీ చేసుకొని మనము మీటింగ్ లింక్ను కాపీ చేసుకొని ఆల్రెడీ సెట్ చేసిన మీటింగ్ లింక్ను బ్రౌజర్ మీద కాపీ చేసి ఎంటర్ చేస్తే కెమెరా ఆప్షన్ ఆఫ్ చేసుకొని మైక్రోఫోన్ కూడా ఆఫ్ చేసుకొని మీటింగ్కి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగలను. క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఆటోమేటిక్గా మీటింగ్కు అడ్మిట్ కావాలి అంటే ఆటో అడ్మిట్ ఆప్షన్ ఇన్ గూగుల్ మీట్ అని ఎంటర్ చేయగలను. ఆటో అడ్మిట్ ఆప్షన్ ఇన్ గూగుల్ మీట్ అనే యాడ్ ఆన్ ఎంటర్ చేయగలను. ఎంటర్ చేస్తే యాడ్ ఆన్ ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇన్స్టాల్ అని ప్రెస్ చేసిన వెంటనే గూగుల్ మీట్ ఆటో అడ్మిట్ ఆప్షన్ మన క్రోమ్కి యాడ్ అయిపోతుంది. సో దాని ద్వారా స్టూడెంట్స్ ఆటోమేటిక్గా మన క్లాస్కు అడ్మిట్ అయిపోతారు, మళ్ళీ మనం అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అవసరం లేకుండా ఉండాలంటే రిమూవ్ చేయవచ్చు. నెక్స్ట్ క్లాస్ రూమ్ను మనం ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ రికార్డ్ మీటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. రికార్డ్ మీటింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి స్టార్ట్ రికార్డింగ్ అనే ఆప్షన్, మనం క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ రికార్డింగ్ అనే ఆప్షన్ను ఆన్ చేస్తే క్లాస్ అనేది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. సో ఈ రికార్డ్ అయిన మొత్తము క్లాస్ అంతా చెప్పడం కంప్లీట్ అయిన తర్వాత స్టాప్ రికార్డింగ్ అనే ఆప్షన్ ప్రెస్ చేయవలను. స్టాప్ రికార్డింగ్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం మర్చిపోయినా మనము లీవ్ కాల్ ఆటోమేటిక్గా మనం లీవ్ చేస్తే కాల్ను స్టాప్ రికార్డింగ్ కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో మనం స్టాప్ రికార్డింగ్ అనే ఆప్షన్ ప్రెస్ చేసిన వెంటనే మన వీడియో రికార్డింగ్ అంతా మనకు మెయిల్ ద్వారా వస్తుంది, సేవ్ అయ్యి ఒక లింక్ మనకు మెయిల్ ద్వారా వస్తుంది. లేకపోయినా మన డ్రైవ్లో మీట్ రికార్డింగ్స్ అనే ఫోల్డర్ ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యి అందులో ఈ వీడియో రికార్డింగ్ అంతా రికార్డ్ అయి ఉంటుంది. ఆ రికార్డును మనం షేర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఈ 3 డాట్స్లో రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. ఈ 3 డాట్స్లో వైట్ బోర్డ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో మనం క్లాస్ చెప్పేటప్పుడు వైట్ బోర్డ్ని యూజ్ చేయాలనుకునేటప్పుడు వైట్ బోర్డ్ ద్వారా క్లాస్ చెప్పొచ్చు. జస్ట్ స్టార్ట్ ఈ న్యూ వైట్ బోర్డ్ అనే ఆప్షన్ తీసుకోవచ్చు. సో వైట్ బోర్డ్ ద్వారా మనం క్లాస్ను యూజ్ చేసి వైట్ బోర్డ్ ద్వారా క్లాసు చెప్పవచ్చు. సో వైట్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత జస్ట్ మనము ప్రజెంట్లో అనే ఆప్షన్ ప్రెస్ చేసి మనకి ఎంటైర్ స్క్రీన్ షేర్ కావాలంటే షేర్ ఎంటైర్ స్క్రీన్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. లేదు ఓన్లీ క్రోమ్ మాత్రమే షేర్ కావాలనుకునేటప్పుడు క్రోమ్ కానీ ఏదైనా బ్రౌజర్స్ మాత్రమే షేర్ కావాలనుకునేటప్పుడు బ్రౌజర్ విండో మాత్రమే షేర్ కావాలనుకుంటే ఈ విండో అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి. అప్పుడు మన ల్యాప్టాప్లో ఉన్న రిమైనింగ్ ఏవి షేర్ కావు, ఓన్లీ బ్రౌజర్ విండో మాత్రమే షేర్ అవుతుంది. లేదు ఏ ట్యాబ్ అంటే బ్రౌజర్ విండోలో ఉన్న వీడియో కానీ ఏదైనా యానిమేషన్ ఎఫెక్ట్స్ కానీ షేర్ కావాలి, బ్రౌజర్ విండోలో రిమైనింగ్ అన్నీ షేర్ కావు, ఓన్లీ ఆ వీడియో మాత్రమే బ్రౌజర్ విండోలో ఉన్న వీడియో కానీ టెక్స్ట్ పీపీటీ మాత్రమే షేర్ అవుతుంది, రిమైనింగ్ అన్నీ
షేర్ కావు. సో దిస్ ఈ 3 ఆప్షన్స్ మనకి ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. సో ప్రెజెంట్ నౌ అనే ఆప్షన్‌లో యూ యువర్ ఎంటైర్ స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే, సో ఇక్కడ ఈ ఆప్షను డిజేబుల్డ్‌గా ఉంటుంది. దీన్ని ఎనేబుల్డ్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. మౌస్‌తో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత షేర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకు మన పీపీటీ షేర్ అవుతుంది. సో మన పీపీటీతో పాటి మన వీడియో కూడా అపీర్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ వీడియో సింబల్ ఐకాన్‌ను ఎనేబుల్ చేయాలి. అప్పుడు వీడియో ప్లస్ పీపీటీ షేర్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకొక ఆప్షన్ అవైలబుల్‌గా ఉంది. పీపీటీ షేర్ అయ్యి మన వీడియో కూడా ఇక్కడ మనకు ఈ 3 డాట్స్‌లో చేంజ్ బ్యాక్‌గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ చేంజ్ బ్యాక్‌గ్రౌండ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే మన కెమెరా ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. కెమెరా ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యి బ్యాక్‌గ్రౌండ్ మన పర్సన్ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ అపియర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆటోమేటిక్‌గా దీన్ని సెలెక్ట్ చేసుకుంటే కెమెరా కూడా ఆన్ అయిపోతుంది. సో అందుకని ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోలేదు. మీరు వీడియోతో పాటు లెసన్ చెప్పాలి, బ్యాక్‌గ్రౌండ్ మన వీడియో ప్రజెంటేషన్ ముందర బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ కావాలనేటప్పుడు ఇలా బ్యాక్‌గ్రౌండ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత లీవ్ కాల్ అనే లీవ్ కాల్ను క్లిక్ చేయవచ్చు. లేదు మీటింగ్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి పాస్ చేయాలి అనుకునేటప్పుడు ఇక్కడ మీటింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జస్ట్ కాపీ చేసుకొని ఈ మీటింగ్ ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయవచ్చు. స్టూడెంట్స్ అటెండెన్స్ ఆటోమేటిక్గా మనకు మోర్ దెన్ 5 స్టూడెంట్స్ మనకు మోర్ దెన్ 5 స్టూడెంట్స్ జాయిన్ అయితే ఆటోమేటిక్గా అటెండెన్స్ మన మెయిల్కు వస్తుంది. మోర్ దెన్ 5 స్టూడెంట్స్ అటెండ్ కాకపోతే మన మెయిల్కు ఆటోమేటిక్ అటెండెన్స్ రాదు. సో ఆటోమేటిక్ అటెండెన్స్ రావాలంటే మోర్ దెన్ 5 మెంబర్స్ స్టూడెంట్స్ అటెండ్ అయి ఉండవలను. ఒకవేళ ఇంకా క్లియర్గా స్టూడెంట్స్ ఎగ్జిట్ అయ్యి ఎంటర్ అయ్యే టైమింగ్స్తో పర్ఫెక్ట్గా మనకు రావాలనుకునేటప్పుడు బ్రౌజర్లో క్లాస్ అటెండెన్స్ అనే గూగుల్ మీట్ క్లాస్ అటెండెన్స్ అనే యాడ్ ఆన్ ఉంటుంది. గూగుల్ మీట్ టీచర్ క్లాస్ అటెండెన్స్ అనే యాడ్ ఆన్ ఉంటుంది. టీచర్ క్లాస్ అటెండెన్స్ సో గూగుల్ మీట్ టీచర్ క్లాస్ అటెండెన్స్ యాప్ అని మనం ఇక్కడ గూగుల్ మీట్ అటెండెన్స్ అనే యాప్ను మన క్రోమ్కి యాడ్ చేసుకుంటే ఆ యాప్ ద్వారా అంటే లెస్ దెన్ 5 మెంబర్స్ కానీ ఇంకా తక్కువ మంది అయినా కానీ ఉన్నటప్పుడు దీన్ని మనము గూగుల్ మీట్ అటెండెన్స్ అనే ఒక యాడ్ ఆన్‌ను మన క్రోమ్కి అటాచ్ చేసుకుంటే మన క్లాస్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా క్లాస్ లిస్ట్ అని ఇలా ఒక ఫైల్ జనరేట్ అవుతుంది. ఆ ఫైల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకు స్టూడెంట్స్ ఏ టైంకి ఎంటర్ అయ్యారు, స్టూడెంట్స్ ఏ టైంకి ఎగ్జిట్ అయ్యారు, అలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత కాల్ను టర్మినేట్ చేయవచ్చు.